హాయ్ ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనమును చూద్దామా. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటికి ఆనాటికి చాలును. హల్లెలూయా. మనలో చాలామంది భయముతో వారి రోజును ప్రారంభిస్తారు. దేవా, నేను ఎలా జీవించాలి, నేను ఎలా బ్రతకాలి, నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని నేను ఎలా పోషించుకోవాలి, నాకు ఈ ఉద్యోగం వస్తుందా, నాకు వివాహం అవుతుందా, నాకు పిల్లలు కలుగుతారా, నా జీవితంలో నేను వర్ధిల్లగలనా, నేను దీవించబడగలనా, నా పరిస్థితులు మారుతాయా, ఇలా చాలా రకమైనటువంటి సమస్యలను బట్టి బాధపడేవారుగా, చింతపడేవారుగా, ఆలోచించేవారుగా ఉంటారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, వీటన్నింటిని గురించి నువ్వు చింతించొద్దు, వీటన్నింటిని గురించి నువ్వు బాధపడొద్దు, వీటన్నింటిని గురించి భయపడొద్దు. నీ దేవుడు అరణ్యంలో హాగరును పోషించినవాడు, నీ దేవుడు అరణ్యంలో ఇశ్రాయేలును పోషించినవాడు, నీ దేవుడు లేమిలో, కరువులో ఆ ఒక విధవరాలను పోషించినవాడు. కాబట్టి ఏలియాను కాకోలము చేత పోషించినవాడు. దేని గురించి నువ్వు చింతపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. కానీ నీ యొక్క అవసరతలను, అక్కర్లను తీర్చి నీకు తోడుగా ఉండి జయమిచ్చగల నీ దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి జీవించినట్లయితే ఆయన నిన్ను గురించి జాగ్రత్త వహిస్తాడు. కాబట్టి మన చింత యావత్తును ప్రభువు మీద వేసినప్పుడు వాటిని గురించి ఆయన బాధ్యత వహిస్తాడు. ఈ రోజు నుండి ప్రార్థించే వారముగా దేవుని వాక్యమును ధ్యానించి ఆ వాక్యం యందు నమ్మిక ఉంచి ఆయన యందు భయభక్తులు కలిగి జీవించుదాం. మన చింతలను, బాధలను విడిచిపెట్టి వాటిని మన దేవుని పైన మనం వేద్దాం. అప్పుడు ఆయన సమస్తమును చక్కదిద్దుతాడు. ప్రభువుటి కృప మనందరికీ దయచేయును గాక. ఐ మీన్ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.